నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ మరోసారి తమ సత్తా చాటాలని చూస్తోంది. అందుకే అభ్యర్థుల ఎంపిక కూడా వ్యూహాత్మకంగా చేస్తోంది. అయితే ఇప్పటికే గులాబీ బాస్ కేసీఆర్ ఎంపీ అభ్యర్థుల లిస్టు తయారు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగానే మెదక్ పార్లమెంటు సీటు కోసం ఆశావాహులు ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ తమకే ఇవ్వాలంటూ పార్టీ పెద్దల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. పార్టీ సీనియర్ లీడర్లను నిత్యం కలుస్తూ సీటు విషయాన్ని పదే పదే గుర్తు చేస్తున్నారట. మెదక్ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గంలో 6 టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నారు. ఒక్క సీటు మాత్రం కాంగ్రెస్ దక్కించుకుంది. కాబట్టి మెదక్ ఎంపీ సీటు బీఆర్ఎస్ పార్టీ గెలవడం ఖాయం అనే నమ్మకంతో టికెట్ కోసం కొంతమంది నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి మెదక్ ఎంపీగా పోటీ చేయడానికి చాలా మంది నేతలు ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. మెదక్ ఎంపీ అభ్యర్థిగా ఒక క్యాండిడేట్ పక్కా అని అనుకునే లోపే మరో నేత పేరు మీదికి వస్తోందట. ఇలా 2 రోజులకు ఒకసారి కొత్త వారి పేరు తెరమైకి రావడంతో ఆశావాహుల్లో టెన్షన్ పీక్ లెవెల్కి వెళ్తుంది. వీరికి తగ్గట్టుగానే పార్టీ పెద్దలు సైతం ఎవరిని నొప్పించకుండా వారి వద్దకు ఎవరు వచ్చినా నీకే టికెట్ ఇస్తామంటూ చెప్పేస్తున్నారట. ఇలా వారు చెప్పడంతో అసలు చివరి వరకు టికెట్ ఎవరికి దక్కుతుందో అనే మరో టెన్షన్ కూడా ఆశావాహుల్లో మొదలైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ టికెట్ ఆశించిన మదన్ రెడ్డికి ఈసారి ఎమ్మెల్యే టికెట్ కాకుండా ఎంపీ టికెట్ ఇస్తామని బీఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చిందట. కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ఎంపీ టికెట్ ఇవ్వలేమని బీఆర్ఎస్ పార్టీ మదన్ రెడ్డికి ఏదో ఒకటి చెప్పి నచ్చ చెప్పిందట. కాగా ఇదే నర్సాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన గాలి అనిల్కి కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ పార్టీలో చేరాడు గాలి అనిల్ కుమార్. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన గాలి అనిల్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ నుంచి మెదక్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మెదక్ ఎంపీగా పోటీ చేసిన అనుభవం కూడా ఉన్న నేపథ్యంలో ఈసారి బీఆర్ఎస్ టికెట్ తనకు ఇవ్వాలని ఇప్పటికే పార్టీ పెద్దలను కలిసి తన మనసులోనూ మాటను క్లియర్గా అధిష్టానానికి చెప్పేశాడు. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన గాలి అనిల్ కుమార్కి టికెట్ కేటాయిస్తే బాగానే ఉంటుందని అధిష్టానం కూడా భావించిందట. మరోవైపు ఎమ్మెల్సీగా ఉన్న వెంకటరమణారెడ్డి మెదక్ ఎంపీగా బీఆర్ఎస్ పార్టీలో నుంచి పోటీలో ఉండబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇతను గతంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆర్డీఓ జాయింట్ కలెక్టర్గా విధులు నిర్వహించిన అనుభవము పరిచయాలు ఉన్నాయి. కాబట్టి ఇతను పోటీలో ఉండబోతున్నాడు అని తీవ్రంగా ప్రచారం జరుగుతోంది. మెదక్ పార్లమెంటు పరిధిలోని కొంతమంది నేతలతో వెంకట్రామిరెడ్డి నిత్యం టచ్లో ఉంటున్నాడట. వారి కోసం విందు భోజనాలు ఏర్పాటు చేసి తాను పోటీలో ఉంటే మీరంతా తనకు తోడుగా నిలవాలని కోరుతున్నారట. వీరిద్దరూ ఇలా ఉంటే వీరితో పాటు మరికొంతమంది నేతలు కూడా మెదక్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా గత 2 రోజుల నుంచి కేసీఆర్ కవిత కూడా పోటీలో ఉండబోతోంది అని ప్రచారం జరుగుతోంది.